చిన్న చిన్న అడుగులేస్తున్న మా తమ్ముడు రాజమౌళి. అంచేత రాజమౌళికి ఇన్ని సక్సెస్లు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పెద్దల అడుగుజాడలో నడుస్తున్నాడు కాబట్టి అవే అతనికి శ్రీరామ రక్ష. మోహన్ దాస్ చక్కగా గానం చేసిన పాట మా గురుగారు కంపోజ్ చేసినటువంటి ఓలమ్మి తిక్కరయ్యిందా పాట రీమిక్స్ చేశాం. నేను పాడడం కంటే మీరు కాసేపట్లో క్యాసెట్లో వింటారు. తర్వాత సాధారణంగా నా సినిమాలకి చంద్రబోస్ గారు అద్భుతమైన పాటలు రాస్తుంటారు, చాలా రాశారు. ఈ సినిమాతో ఒక అప్కమింగ్ డైనమిక్ రైటర్ని ఇంట్రడ్యూస్ చేశాం. ఆయనే అనంత శ్రీరామ్ అని, చూడడానికి పొట్టిగా ఉంటారు. అనంత శ్రీరామ్ అయినా పొట్టివాడు గట్టివాడు అన్నట్టుగా 5 మాస్ సాంగ్స్ రాసి రాయడం కాదండి, మన భాషలో చెప్పుకోవాలంటే విరగదీయడం అన్నమాట. 5 పాటలు గారు అద్భుతమైన ఎంటర్టైనర్. ఈ రోజుల్లో మనకు కావాల్సింది నరుకుళ్ళు ఇవి కాదండి, చక్కగా ఎంజాయ్ చేయాలి. ముందరే చెప్తున్నాను, రాజమౌళి దగ్గర నుంచి మీరు కత్తులు నరుకుళ్ళు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది చాలా హాయిగా ఒక గుండమ్మ కథలాగో, ఒక అప్పుచేసి పప్పుకూళ్ళలాగో ఎంజాయ్ చేస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ 2-3 సార్లు చూడాలి, 4-5 సార్లు చూడాలనిపించే విధంగా తీసిన ఒక కామెడీ, మంచి ఎంటర్టైనర్ అండి. కుటుంబానికి చెందిన ఒక చిత్రం. రాజమౌళి అంటే కీరవాణి, కీరవాణి అంటే విజేంద్ర ప్రసాద్, విజేంద్ర ప్రసాద్ అంటే శివదత్త. ఈ కుటుంబం సుమారు 35-30 సంవత్సరాల క్రితం నుంచి నాకు పరిచయం. ఒక కుటుంబం అంతా కేవలం కళ కోసం, కళాకారులుగా అదే తపనతో ఉండే ఒక కుటుంబం ఉండడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా రేర్. ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రతి ఇంట్లోనూ ఒక మనిషి ఉండొచ్చు, కానీ కుటుంబం అంతా కూడా ఒక కుటీర పరిశ్రమ, అదే సినీ పరిశ్రమ అనుకున్న కుటుంబమే రాజమౌళి కుటుంబం. కృషి, దీక్ష, పట్టుదల, ఈ 3 మాటల్ని నమ్ముకొని వచ్చిన కుటుంబం. నేను ఏదైతే నమ్ముకొని వచ్చానో, ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు దేన్నైతే నమ్ముకొని వచ్చారో అలాంటి కుటుంబం ఈ రోజున ఒక డిఫరెంట్ సినిమా రాజమౌళి సింహాద్రి లాంటి సినిమా తీసి స్టూడెంట్ నెంబర్ 1 తీసిన రోజు నాకు ఎవరో తెలియదు. అలాగే ఆ 100 days ఫంక్షన్ కూడా నేను విజయవాడ మా బ్రదరు రాఘవేంద్రరావు, దత్తు వీళ్ళందరూ తీసిన సినిమా, స్వప్న సినిమా మీద తీసిన సినిమాకి ఆ రోజు నోబడీ హ్యాస్ ఎక్స్పెక్టెడ్. వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్. నెక్స్ట్ పిక్చర్ ఆడియన్స్ వాళ్ళ యొక్క అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా అభిమానుల అంచనాలు మరీ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒక చేంజ్ కావాలి. ఎలాంటి సినిమా తీసినా యాక్షన్ దృష్టిలో పెట్టుకుని సింహాద్రి మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి నీడ్ ఏ చేంజ్. అందుకోసమే ఇవాళ యమదొంగ అనే ఒక సినిమాని ప్లాన్ చేయడం జరిగింది. కానీ చాలా రిస్క్తో కూడుకున్న ఆలోచన ఇది. ఎందుకంటే ఒక దేవాంతకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి ఒక దేవాంతకుడు, అదే దేవాంతకుడు తిరిగి మళ్ళీ యమగోళగా వస్తే ఇప్పటికీ యమగోళన మనం మర్చిపోవాలి. తర్వాత యముడు పాత్రతో ఎన్ని సినిమాలు వచ్చినా విజయాన్ని సాధిస్తూనే వచ్చాయి. కానీ ఇవాళ యమగోళ తర్వాత ఒక యమదొంగ సినిమాని తీయడం అనేది ఎంత రిస్క్తో కూడుకున్నది అంటే, ఆ రిస్క్ని ఎలా బయటికి రావాలనేది చాలా టెక్నికల్గా ఈ సినిమాలో వాళ్ళు చేశారు. నిర్మాతగా కానీ తరువాత దర్శకుడు కానీ చెప్పని ఆ టెక్నిక్ని, ఆ సినిమాలో ఉన్న సీక్రెట్ని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే దట్ ఈస్ ద రిజర్వ్డ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ద రిలీజ్. అంచేత దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దట్ ఫిలిం విచ్ నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. ఎవరు ఊహించని ఒక కొత్త పాయింట్ని ఈ సినిమాలో వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. నేను టెక్నీషియన్ ఎందుకు చెప్పానంటే, అతను తీసిన విధానం, సినిమా ఎలా తీశాడో అన్నది స్క్రీన్లోనే చూడాలి. అద్భుతంగా తీశారు. ఐ లవ్ ది టెక్నీషియన్స్. నేను టెక్నీషియన్స్ ప్రేమిస్తాను. నేను ఆ కులాల నుంచి వచ్చిన వాడిని, టెక్నీషియన్స్ కులాల నుంచి వచ్చిన వాడిని. యాజ్ ఎ టెక్నీషియన్, యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, ఐ లవ్ ది టెక్నీషియన్స్. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, ఐ లవ్ హిమ్. నా బ్యానర్స్ అన్ని టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ పనిచేశారు. డైరెక్టర్స్ అండ్ కెమెరామెన్స్. ఆనందంతో కొట్టిన చప్పట్లే మనకు ఆశీర్వచనాలు. మనం ఫంక్షన్ చేసి మనం పిలిపించుకుని, చాలా మంది పిలిపిస్తారు, మనం ఎవరిని పిలిపించరా, వాళ్ళే ప్రేమగా అందరూ వచ్చారు.
మనం పిలిపించామనుకో, బస్సులు వేసి కార్లు వేసి ఇవేసి జై జిందాబాద్ జై జిందాబాద్ అంటారు. జై జిందాబాద్ అని ఆంధ్రదేశంలో ఉండేవాళ్ళు చప్పట్లు కొట్టారు తప్ప, మనం పిలిపించుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు జింగు చెక్క చప్పట్లు కొట్టకూడదు. అన్నగారి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. The state, always the state forward is best thing. You are a wonderful boy. I don't want to tell something. అద్భుతమైన డైలాగు ఈ పిక్చర్లో చెప్పాడు. వాడిని చూస్తూ ఉన్నాను, వాడు బై హార్ట్ చేస్తున్నాడు. వాడికి ముందే చెప్పారు, సెట్ నన్ను గొడవ చేస్తున్నాను, కానీ నన్ను ఏడిపించేవాడు, నన్ను చక్కల కింద పెట్టి ఏడిపించేవాడు. చూస్తున్నాను వీడు ఎక్కడ తప్పు చెప్తాడా. వండర్ఫుల్గా చెప్పాడు. నేను వెంటనే మా మరదలు అంటే తారక తల్లి ఇక్కడే ఉంది, ఫోన్ చేసి చెప్పాను, అమ్మా నువ్వు హ్యాపీగా నిద్రపో, ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పాడు వాడు తారక అని చెప్పి ఆ మహాతల్లికి చెప్పాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఇక చాలా సంతోషం ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి. We miss all the fun, we miss all the joy. ఈ సాంగ్ ఏంటండి, సింహాద్రిలో మరి అలాగే విసిలేస్తే ఆంధ్ర సోడా బుద్ధి, అద్భుతమైన సాంగ్. మరి అలాగే ఈ చిత్రంలో పాటలు మరి నాకు అన్నిటికంటే నచ్చిన పాట నేను పాడిన పాటే. సో అలాంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు కీరవాణి గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్ సార్. మీ ఖ్యాతి గురించి మాట్లాడాల్సిన వయసు కాదు, మాట్లాడే ఎక్స్పీరియన్స్ నాకు లేదు, క్షమించండి సార్. బట్ ఐ కెన్ జస్ట్ సే వన్ థింగ్, యు ఆర్ సూపర్, యు ఆర్ సింప్లీ సూపర్. అండ్ హ్యావింగ్ యూ వాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ మై ఫిల్మ్ ఇస్ అన్ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. కలెక్షన్ కింగ్ మా తమ్ముడు మోహన్ బాబు. చిన్నప్పటి నుంచి అండి సినిమాలంటే ఒక పిచ్చి. అలా పిచ్చిలో మోహన్ బాబు గారు అంటే ఇంకో పిచ్చి. తాతయ్య గారితో పాటు, బాబాయ్తో పాటు, వీళ్ళతో పాటు మోహన్ బాబు గారి సినిమాలు చూడాలంటే ఓ పిచ్చి. ఆయన అసెంబ్లీ రౌడీ అయితేనే, రౌడీ గారి పిల్లం అయితేనే, మేజర్ చంద్రకాంత్ అయితేనే, ఆయన చేసిన రాయలసీమ రామన్న చౌదరి అయితేనే, ఆయన సినిమాలు చూసి పెరిగిన వ్యక్తి నేను. అలా నన్ను తీసుకెళ్ళి ఆయన ముందు యాక్ట్ చేయమని నిలబడితే ఒకసారి అర్థం కాలేదండి ఏం చెయ్యాలని. సో అలాంటి అర్హతను, నాకు అవకాశం నాకు కల్పించిన జక్కనికి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నన్ను ఆశీర్వదించి ఆయన బిడ్డలా నాకు ఆ గౌరవాన్ని కల్పిస్తున్న మోహన్ బాబు అంకుల్కి ఆ జన్మాంతం రుణపడిపోయి ఉంటాను. ఏం చూశాడో మహానుభావుడు, ఎందుకు మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏర్పడిందో తెలియదు కానీ మోహన్ బాబు అంటే తిరిగి గూగమ్మడి కొట్టారండి ఆయన. తమ్ముడు మోహన్ బాబు అని ఆయన సంబోధిస్తున్నా కూడా అదే అభిమానంతో, అదే వాత్సల్యంతో, తన బిడ్డనన్న ఒక దీంతో నేను ఎన్ని టార్చర్లు పెట్టినా దానికి తట్టుకున్న అంకుల్కి ఇంకోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన రవణకి, పూరి జగన్నాథ్ గారు ఇందాక అన్నారు అన్యాయం చేశారని. అన్యాయం ఏం చేయలేదు సార్, మళ్ళీ న్యాయం చేస్తాం సార్ కలిసి. సో థ్యాంక్స్ అలాట్ టు పూరి, థ్యాంక్స్ అలాట్ ఎవ్రీబడి. పేరున ఊరున మొట్టమొదటిసారి మా అమ్మగారు ఫంక్షన్కి రావడం జరిగింది. మా అమ్మగారు అంటున్నాను, అమ్మగారని ఎప్పుడు పిలవలేదు, మా అమ్మ ఫంక్షన్కి రావడం జరిగింది. సో ఆ ఖ్యాతి కూడా యమనంగా ఆడియోనే దక్కింది. థ్యాంక్స్ అలాట్. ఇక్కడ విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన మా అభిమానులకు ఇంకోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, see you at the success meet.